వెల్కమ్ టు ఓటీఆర్. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వరన్న చందంగా తయారైంది టీటీడీలోని అధికారుల పరిస్థితి. టీటీడీలో బోర్డు చైర్మన్ ఆదేశించిన ఉచిత అన్నదాన సత్రంలో వడల వడ్డింపుపై అధికారులకు మనసు రావటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకీ బోర్డు ఆదేశాలు ఇచ్చినా అధికారులు అమలు చేయకుండా ఇంకా తాత్సారం ఎందుకు చేస్తున్నట్టు తెలియాలంటే లెట్స్ వాచ్ ద స్టోరీ. తిరుమల కొండపై టీటీడీ నిర్వహిస్తున్న తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సముదాయంలో ప్రతినిత్యం 1,20,000 మంది భక్తులకు సంతృప్తికరమైన భోజనాన్ని టీటీడీ అందిస్తోంది. దీంతో పాటుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏర్పడిన తొలి పాలక మండలి సమావేశంలో చైర్మన్ బిఆర్ నాయుడు భక్తులకు చిరు కానుకగా ప్రస్తుతం వడ్డిస్తున్న భోజనంతో పాటు అదనంగా ఒక మసాలా వడను ప్రతి ఒక్క భక్తుడికి అందించేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ తీర్మానం చేసి ఇప్పటికీ 3 మాసాలు కావస్తున్నా అన్నప్రసాద సత్రంలో వడ్డన అమలుకు నోచుకోకపోవటం సందేహాలకు తావిస్తోంది. టీటీడీ అధికారులు కోట్లాది రూపాయలు వెచ్చించి అన్నప్రసాద భవనంలో వంట సామాన్లు, నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుతారు. మార్కెటింగ్ గోడౌన్లో కావాల్సినన్ని సరుకులు నిల్వ ఉంటాయి. మరోవైపు వంట చేసేవారికి, వడ్డించేవారికి కొదవే లేదు. కావాల్సిన మేరకు సిబ్బంది గాని, శ్రీవారి సేవకులు గాని ఉన్నారు. కానీ ఎందుకనో టీటీడీ చైర్మన్ చేసిన తీర్మానాన్ని అమలు చేయటంలో అధికార యంత్రాంగం తాత్సారం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత నెల 4వ తేదీన రథ సప్తమిని పురస్కరించుకుని భక్తులకు మసాలా వడల వడ్డనకు అమలు చేయటం కోసం 4 రోజులు ముందుగా ప్రయోగాత్మకంగా వడల వడ్డింపును పరిశీలించారు. రుచికరమైన మసాలా వడల పట్ల భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే అంతలోనే ఏమైందో ఏమో తెలియదు గాని వంట మనుషులు లేరని ఒకసారి, తయారీకి తగిన పాత్రలు అందుబాటులో లేవని మరోసారి, సుముహూర్తం కోసమని ఇంకోసారి ఇలా వాయిదాలు వేసుకుంటూ వచ్చేస్తున్నారు. భక్తులకు అన్నదానంలో వడలు అందించే బృహత్తర కార్యాన్ని కావాలనే ఏదో ఒక సాకుతో వాయిదా వేస్తూనే ఉన్నారు. ప్రస్తుత పాలక మండలి ఏర్పడక ముందే టీటీడీ కార్యనిర్వాహక అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్యామలారావు అన్నప్రసాద భవనంలో ప్రత్యేక దృష్టి సారించి పూర్తి నాణ్యతతో కూడిన వంటకాలను, రుచికరమైన పదార్థాలను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటి వరకు నాణ్యత కరువై అన్నప్రసాదాలు రుచి కోల్పోయాయని బాధపడుతున్న భక్తుల చేత ఇప్పుడు అన్నప్రసాదాలు చాలా ఉన్నాయంటూ శభాష్ అనిపించుకున్నారు. అదే స్ఫూర్తితోనే భక్తులలో మరింత సంతృప్తిని తీసుకురావాలనే ఉద్దేశంతో పాలక మండలి చైర్మన్ ప్రవేశపెట్టిన వడలు మాత్రం భక్తులకు వడ్డించడంలో వాయిదాలు ఎందుకు వేస్తున్నారో అర్థం కావటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికారుల అలసత్వంపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అన్నప్రసాద భవనం ఇన్ఛార్జ్, విశ్రాంత క్యాటరింగ్ ఆఫీసర్ శాస్త్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అన్నదాన సత్రం అధికారిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఈ నెల 6వ తేదీ నుంచి ఖచ్చితంగా అన్నప్రసాద సముదాయంలో భక్తులందరికీ వడలు వడ్డించే కార్యక్రమాన్ని నిరంతరాయంగా చేపడతామని ఆ అధికారి సంజాయిషీ ఇచ్చినట్టు తెలుస్తోంది.